అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో రాబోతుంది. అయితే ఇక్కడ చాలా పెన్షన్లు రద్దు కాబోతున్నాయి. ఎవరికి రద్దు కాబోతున్నాయి, అలాగే ఈ ఆగస్టు నెలలో ఎప్పుడు అందించబోతున్నారు, అసలు నిజంగానే ఈ 2024 బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు కానీ ఆగస్టులో ఇస్తారా అని చాలా అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అయితే మొత్తానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకి రుణమాఫీ, అలాగే రైతు భరోసా అని చెప్పేసి, అలాగే ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి దీన్ని చేయూత పథకంతో మారుస్తూ 2016లని కాస్త 4016లకి మార్చి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పింది. ఈ పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానంలో భాగమైన ఈ ఒక గ్యారంటీ అయిన చేయూత పథకంలోని ఆసరా పెన్షన్ అసలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఏ టైంకి ఇవ్వబోతున్నారు, ఈ రద్దయిన పెన్షన్లకి సంబంధించిన సమాచారం ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని, మన వీడియోలని లైక్ చేయడం మాత్రం మర్చిపోరు అని చెప్పేసి భావిస్తున్నాను. వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఏ వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే మీకు మేలు జరుగుతుంది అని భావిస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. పెన్షన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం ఏమన్నా బద్దలవుతుందా అని చెప్పేసి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో జరిగిన అసెంబ్లీలో ఒక ప్రస్తావన చేశారని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది, కొత్త రూల్స్ ఏంటివి, ఈ 4016 6016లకి అనర్హులు ఎవరిని గుర్తించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. గతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబంలోనే చాలామంది ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. దాని కారణంగా తండ్రి పేరుతో కొడుకు చిరునామా ఉండటంతో కొంతమంది తండ్రులకి కావచ్చు, తల్లులకు కావచ్చు ఆసరా పెన్షన్ రాలేదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొత్త రేషన్ కార్డుని ప్రవేశపెట్టి ఒకరికి ఇంట్లో 4016 వృద్ధాప్య పెన్షన్ వస్తే ఖచ్చితంగా ఇంకొక విధంగా ఏదో ఒక రూపంలో 2500 రూపాయలను మహిళలకు అందించడం కానీ, లేదంటే కూలీలకి సంబంధించిన ఆర్థిక సాయంతో 12,000 రూపాయలు అందించడం కానీ ఒక ప్రత్యేకమైన కార్డ్ని ఈ యొక్క లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల ఆసరా పెన్షన్ ఆగస్టులో పెంపు ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన కొత్త జాబితా ఎప్పుడు వస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ కొత్త జాబితాపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 5,000 మంది అనర్హులు డబుల్ పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి గుర్తించినట్లుగా కూడా తాజాగా సమాచారాలు అయితే ఉన్నాయి. ఇదే అంశం ఇంకా 25,000 మందికి పెరగడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. మొత్తానికి 4016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది ఈ ఆగస్టు నెలలో ప్రారంభించినా కూడా 2025లో ఇంప్లిమెంట్ కావడానికి ఆస్కారం ఉన్నట్టుగా ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతారు.